4 రోజులవుతుంది. అయినప్పటికీ చిరుత ఆచూకీ దొరకడం లేదు. మొన్న దివాన్ చెరువు, నిన్న కడియప్లంక, నేడు రావులపాలెం గోదావరి లంక. ఇలా చిరుత సంచారంతో గోదావరి వాసులు వణికిపోతూ ఉన్నారు. రేపు ఎటు పోతుందో అని భయపడిపోతూ ఉన్నారు వాళ్ళంతా. రాజమండ్రి శివార్లోని కడియప్లంకలో చిరుత ఉందా లేదా అనే క్లారిటీ అటవీ శాఖ సిబ్బందికే లేదు. ఈలోగా గోదావరి లంకలో చిరుతను చూశామని స్థానికులు చెప్తూ ఉన్నారు. వర్షాల కారణంగా చిరుత పాదముద్రలను గుర్తించలేకపోతున్నామని ఫారెస్ట్ సిబ్బంది చెప్తున్నారు. జనారణ్యంలోకి వచ్చిన చిరుతను బంధించడానికి ఎన్ని రోజులు కావాలి? పాదముద్రలు గుర్తించామని, కెమెరాలు ఏర్పాటు చేశామనే మాటలకే అటవీ అధికారులు పరిమితమవుతారా? కనీసం ఆ చిరుత ఏ దిశగా వెళ్తుందో కూడా గుర్తించలేరా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువిరుస్తున్నాయి. గోదావరి జిల్లాలో చిరుత సంచారంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా వాసులకైతే చిరుతపులి సంచారం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. 20 రోజులుగా అయితే ఇటు పక్కన ఏదైతే దివాన్ చెరువు ఏరియా కానీ, ఆ పక్కన చూసుకున్నట్లయితే ఆటో నగర్ కానీ, అలాగే స్వరూప్ నగర్ కానీ, ఈ ప్రాంత వాసులందరినీ శ్రీరామ్ నగర్ ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఉనికించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత అటు నుంచిగా 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి కడియప్లంక చేరుకున్న చిరుత అయితే ఇప్పటికీ 7 రోజులు గడుస్తున్నా కూడా చిరుత ఆచూకీ అయితే తెలియలేదు. ఫస్ట్ మొదటి 2 రోజులు అయితే చిరుత కాలిజాడలు కానీ ఇవన్నీ కూడా కనిపించినప్పటికీ కూడా తర్వాత చిరుత ఎటు వెళ్ళింది అనేది కనిపించట్లేదు. అయితే జనావాసాలకి చాలా దగ్గరగా చిరుత సంచారం జరగడంతో వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది చిన్నపిల్లలు ఉన్న వారందరూ కూడా వేరే ఊర్లు వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా 4 ట్రాపింగ్ బోన్స్ని పెట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 30 ట్రాపింగ్ కెమెరాస్ పెట్టారు. అలాగే అనేక సోలార్ సీసీ కెమెరాను కూడా పర్యవేక్షణలో ఉంచారు. అయితే ఎప్పటికీ కూడా చిరుత ఆచూకీ అయితే తెలియలేదు. ఏదైతే ఎరగా పెట్టారో దాన్ని బయట కొన్ని బహిరంగ ప్రదేశాల్లో కూడా చిరుత సంచారం ఉందా లేదా అని తెలుసుకునేందుకు కన్ఫర్మేషన్ కోసం అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎర్రను ఉంచారు, బోన్లో కాకుండా. ఎక్కడ ఏ ఎర్ర పెట్టినా కూడా చిరుత అనేది టచ్ చేయకుండానే ఉంది. ఇప్పుడు దాకా చిరుత ఖాళీ అడుగుజాడలు కూడా ఎందుకంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ లంక ప్రాంతాలన్నీ కూడా. చూసుకున్నట్లయితే ఆ కడియప్లంకలోనే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వర్షం కురుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖాళీ ముద్రలను ఎక్కడ కూడా గుర్తించలేదంటూ అధికారులు చెప్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఆ వర్షం నీళ్ళలో తడిసిన తర్వాత కుక్క ఖాళీ అడుగులు కూడా పెద్దగా పడతాయి కాబట్టి ఆ చిరుతకి కుక్కకి తేడా లేకుండానే ఉంది అనుకుంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే డిఎఫ్ఓ కూడా దీని మీద ప్రత్యేక బృందాలని కూడా పెట్టి స్పెషల్గా అయితే దీన్ని కేర్ తీసుకుని కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే చిరుత కోసం గాలింపులు చేస్తున్నారు. అయితే ఇక్కడ కడియప్లంకకు వెనుకగా ఉన్న ఏదైతే లంక గ్రామం ఉంటుందో గోదావరి లంక ప్రాంతంలో కృష్ణ జింకలు ఉంటాయి. ఒకవేళ కృష్ణ జింకలను తినేందుకు అటుపక్కగా వెళ్ళిందా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అక్కడ కృష్ణ లంకలో ఏదైతే గోదావరి లంక ప్రాంతంలో అయితే అర్ధరాత్రి 1 నుంచి 2 మధ్యలో అయితే చిరుత సంచారాన్ని మేము గుర్తించాం అంటూ కూడా కొంతమంది మత్స్యకారులు చెప్తున్నారు. అయితే అది చీకట్లో కుక్కను చూసి చిరుత అనుకున్నారా లేదంటే నిజంగానే చిరుతను చూసారా అనేది అయితే కన్ఫర్మ్ చేసుకునేందుకు ఖాళీ ముద్ర లేదు. ఎందుకంటే వర్షం వస్తుంది, విస్తారంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖాళీ ముద్రలు అయితే పూర్తిగా ఎక్కడ కూడా లభించలేని పరిస్థితి కనిపించింది. ఖాళీ ముద్ర లేకుండా చిరుతను ఎలా కన్ఫర్మ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరు కూడా ఖచ్చితంగా చూసామని చెప్పట్లా. పులి అలికడైంది, పులి అనుకునే మేము అంతా కూడా భయభ్రాంతికి గురై మకాంకి వెళ్ళిపోయామంటూ కూడా మత్స్యకారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 నుంచి 3 కూడా చెప్పడం వల్ల ఆ ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే రావులపాలెం దగ్గరగా ఉండే ఈ గోదావరి లంక ప్రాంతం అంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీలైనంత త్వరితగతిన అధికారులు చిరుతను బంధించాలంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ పక్క నుంచి చిరుత వచ్చి అటాక్ చేస్తుందంటూ కూడా భయంగా ఉంది. ఏదంటే వేటకెళ్ళేది మేము అంతా కూడా అర్ధరాత్రి వేటకెళ్తూ ఉంటాం. ఏంటంటే 1, 2, 3 ఈ సమయంలో వెళ్తేనే 5 గంటలకల్లా మార్కెట్కి ఫిషెస్ అన్ని కూడా చేపలను అందించగలం కాబట్టి మత్స్యకారులు మేము అందరూ కూడా ఆ సమయాల్లో వేటకెళ్తూ ఉంటాం ఎక్కువగా అంటూ కూడా చెప్తున్నారు. అదే ఉదయం లంకలో ఏదైతే సాగు చేసుకుంటూ ఉంటారో ఇది కూరగాయలు పంటలంతా కూడా లంకలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో అరటి తోట రైతులు కూడా ఎక్కువగా లంక ప్రాంతాల్లోనే సాగు చేస్తూ ఉంటారు. వారందరూ కూడా ఏదైతే పొలానికి నీరు పెట్టుకోవడం కానీ, మందు కొట్టుకోవడం కానీ, లేదంటే కూరగాయలను కోయడానికి కానీ వెళ్ళేందుకు కూడా సంకోచిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చిరుత అయితే గత 25 రోజులుగా అయితే అధికారులతో పాటు ప్రజలను కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవాలి. పూర్తిగా ఈ చిరుత భయం అయితే ఇంకా తూర్పుగోదావరి జిల్లాని వదలలేని పరిస్థితి కనిపిస్తుంది. అదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కలకలం అనేది ఎప్పటికీ కూడా వేడని మిస్టరీగానే మిగిలిపోతుంది అనే చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి.